హాయ్ వ్యూవర్స్, ఈరోజు మన రెసిపీ ముత్తరంజన్. ఇది ముస్లిమ్స్ పెళ్ళిళ్ళలో చాలా ఫేమస్ అండి, చాలా బాగుంటుంది. మరి దానికి కావాల్సిన పదార్థాలు చూసేద్దామండి. మొదటిగా బాసుమతి రైస్ ఒక 100 గ్రాములు అలాగా తీసుకొని బాగా కడిగి నానబెట్టుకోవాలండి. దాని తర్వాత డ్రై నట్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలండి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని దాంట్లో నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకొని ఈ డ్రై నట్స్ అన్నీ కొద్దిగా రోస్ట్ చేసుకోవాలి. మనకి ఈ ఎండు ద్రాక్ష అనేటువంటిది ఆప్షన్ అండి, కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే స్కిప్ చేసేయండి. బాగా రోస్ట్ అయిన తర్వాత దాంట్లో నేను 1/2 లీటర్ అయితే పాలు వేస్తున్నానండి. మనకైతే 100 గ్రామ్స్ రైస్కి పాలు 1/2 లీటర్ అయితే సరిపోతుంది. ఈ పాలు బాగా కొద్దిగా మరిగించి దాంట్లో మనం మళ్ళీ కొద్దిగా వాటర్ అనేటువంటిది యాడ్ చేయాలండి. నేనైతే ఒక చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇది బాగా మరగాలండి. బాగా మరిగించేంత వరకు, బాగా పొగలు వచ్చేంత వరకు బాగా మరిగించి దాని తర్వాత దీనిలో బియ్యం అనేటువంటిది, ఆ రైస్ అనేటువంటిది యాడ్ చేసుకోవాలి. ఈ సమయంలో స్టవ్ కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించాలండి. రైస్ బాగా ఉడకాలి. మినిమం ఒక 5 to 10 మినిట్స్ వరకు బాగా బాయిల్ చేయాలండి. రైస్ ఎంత ఉడికితే అంత టేస్ట్ ఉంటుంది మనకి. బాగా హై ఫ్లేమ్లో పెట్టే ఉడికించండి. దాని తర్వాత కొద్దిగా పాలు ఉడికించినవి తీసి దాంట్లో కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని ఆ కలర్ వాటర్ని అలాగే కడాయిలో పోసుకొని బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత చక్కెర కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ చక్కెర కూడా ఎలాగంటే అండి, మనం రైస్ ఏ బౌల్లో అయితే తీసుకున్నామో సేమ్ అదే బౌల్లో ఈ చక్కెర కూడా తీసుకొని సేమ్ అంతే క్వాంటిటీలో యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని కలిపిన తర్వాత కోయా కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ పచ్చి కోవా అంటారు కదండి, అదండి వేసుకొని అది కూడా బాగా కలపాలి. అది గట్టిగా తగులుతూ ఉంటుంది గరిటెకి, నో ప్రాబ్లం అండి. దాన్ని అలాగే స్లోగా స్మూత్గా హ్యాండిల్ చేస్తూ తిప్పుకుంటూ ఉంటే అది మెల్ట్ అయిపోతుందండి. కోయా వేసిన తర్వాత ఒక 5 to 10 మినిట్స్ బాయిల్ చేసుకుంటే మనకి స్వీట్ అనేటువంటిది రెడీ అయిపోతుందండి. ఫైనల్గా మన ముత్తరంజన్ అనేటువంటిది రెడీ అయిపోయిందండి. ఇది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒక బౌల్లో సర్వ్ చేసుకొని తింటూ ఉంటుందండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది ఒక్కసారి ఎవరైనా ట్రై చేస్తే మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుందండి. ఇది పెద్దల నుంచి పిల్లల వరకు పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. ఈ స్వీటు ఒకసారి మీరు ట్రై చేయండి అండి. ట్రై చేస్తే తెలుస్తుంది ఎలా ఉంటుందో. మరి తిని కామెంట్స్లో మాకు చెప్పండి. మేమైతే నా పెద్ద కూతురికి ఫస్ట్ తినిపించాం. చూసారా ఎక్స్ప్రెషన్ ఎలా ఉందో. బాయ్.